When we suffer in the job, మన ఉద్యోగంలో బాధ అనుభవించినప్పుడు, when we lose the job, మన యొక్క ఉద్యోగాన్ని కోల్పోతున్నాం, when we become sick, మనము వ్యాధిగా ఉన్నప్పుడు, when our children fail, మన యొక్క పిల్లలు ఓటమి పాలవుతూ ఉన్నారు, when we are asked to leave the house and vacate it and run away. ఈ యొక్క గృహాన్ని విడిచిపెట్టి మీరు పారిపోమ్మని వారు తెలియజేసినప్పుడు, Oh, so many terrors. అనేకమైనటువంటి భయములు మనల్ని And ఆవరిస్తున్నాయి. the terrors from the wicked devil, దుష్టుడైనటువంటి సాతానుడి ద్వారా మనకు భీతి కలుగుచూ ఉన్నది. wicked people, దుష్ట మనుషుల ద్వారా, lustful people. శరీర ఇచ్చలతో కలిగిన మనుషుల ద్వారా Sometimes people don't get married, కొన్నిసార్లు వివాహం కాలేకపోవచ్చును, not able to find the right partner. సరైనటువంటి జీవిత భాగస్వాములు దొరకలేకపోవచ్చు. Terror about the future. భవిష్యత్తును గురించినటువంటి భీతి మనల్ని ఆవరిస్తూ ఉన్నది. And also tyranny from the wicked devil and the people. ప్రజల ద్వారా, దుష్ట సాతానుడి ద్వారా అనేకమైనటువంటి భీతి మనకు కలుగుతూ ఉన్నది. But the Bible says అయితే బైబిల్ తెలియచేస్తున్నది, you have nothing to fear. నీవు దేనికి భయపడన అవసరం లేదు. Those terror and tyranny will not come near you. అలా బాధించేటువంటి వారు, భీతిని కలుగు చేసేవారు దూరముగా నుందురు. When God establishes you as a righteous person, దేవుడు ఎప్పుడైతే మిమ్మల్ని నీతివంతులుగా స్థిరపరుస్తూ ఉన్నాడో, as a child of God, when you are established in righteousness, tyranny and terror will not come near you. మీరు దేవుని ద్వారా నీతిమంతులుగా స్థిరపరచబడినట్లయితే భీతియు అలాగే బాధించువారు మీకు దూరమగుదురుగాక. Yes, you will be protected. అవును, మీరు సంరక్షించబడెదరు. Righteousness will go before you.